ఇచ్చుకోవాలా? అంటే ఈ మెడిసిన్స్ కి కొంచెం పెరుగుతా ఉంటుంది అదే. బాగుంది. మెడిసిన్స్కి బీపీ పెరుగుతుంది. మెడిసిన్స్ కోసం ముఖ్యంగా బీపీ పెరగదు. మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ తీసుకొస్తాయన్నమాట నిజమే, కానీ బీపీ అయితే మాత్రం పెరగదు. బీపీ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనసులో అలజడి, ప్రశాంతత లేకపోవడము, ఏమి జరుగుతుందో అన్న భయము, ఇలా ఎందుకు జరిగింది అన్న భయంతో బీపీ పెరుగుతుందన్నమాట. బీపీ పెరగడం అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, నాకేమవుతుందో అన్న భయంతో బీపీ పెరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్న భయంతో బీపీ పెరుగుతుంది. ఇలా ఎందుకు జరగకూడదు అన్న స్ట్రెస్తో బీపీ పెరుగుతుంది. అంటే రకరకాల మాలిన్యకరమైన భయంతో కూడిన భావాలు మనసులో ఉంటే బీపీ పెరుగుతుంటుంది. దీనికోసము బీపీ తగ్గాలి అంటే మీరు ఆత్మస్వరూపము అన్న స్పష్టత ఖచ్చితంగా మీలో బలపడాలి. నేను ఈ శరీరాన్ని కాదు అన్న స్పష్టత ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉన్నాను నేను అని స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా నిర్ణయం తీసుకోవడం కాదు కానీ విశ్వసించాలి. విశ్వసించడం కాదు కానీ బలపడాలి కూడా. ఎందుకంటే శరీరమే మీరైతే గనక శరీరంలో ఏ ఆర్గాన్ మీ మాట చెప్తే ఆ మాట వినాలి. కానీ ఏ ఆర్గాన్ కూడా మీ మాట ఎందు అంటే ఈ శరీరం నాది కాదు అని ఖచ్చితంగా మీరు విశ్వసించాలి. ఈ శరీరంలో మనస్సుగా ఉన్నానని పూర్తిగా విశ్వసించాలి. నేను ఈ శరీరాన్ని అనుకోకూడదు. తర్వాత ఇప్పుడు ఈ శరీరానికి బీపీ వస్తుంది. ఎందుకంటే మానసికంగా మనస్సుగా ఉన్న నేను, మానసికంగా నేను అంటే స్వామినారాయణగా ఉన్న నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను, ఎక్కువగా భయపడుతున్నాను. కారణం ఏంటంటే నేను ఈ శరీరాన్ని అనుకున్నాను కాబట్టి. ఈ శరీరానికి రిపేర్ వచ్చింది, రిపేర్ చేస్తున్నాను, ప్రస్తుతం రిపేర్ అవుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? మహా అయితే శరీరం పడిపోతుంది. ఆత్మనైనా నేను మరలా కొత్త దేహాన్ని తీసుకుంటాను. ఏమీ జరగదు. నాకు చావు లేదు, నాకు పుట్టుక లేదు. నేను అనంత స్వరూపాన్ని, అనంత ఆత్మస్వరూపాన్ని అన్న భావనలో మీరు ఉంటే ఈ శరీరం మీద వ్యామోహం పోతుంది. ఇప్పుడు ఈ శరీరం మీద ఎప్పుడైతే వ్యామోహం పోయిందో ఈ శరీరాన్ని రిపేర్ చేసుకుందామన్న ఆలోచన పూర్తిగా మీకు వస్తుంది. ఈ శరీరాన్ని రిపేర్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చిన వెంటనే రిపేర్ చేసుకోవడం ప్రారంభిస్తారు. ఎలా రిపేర్ చేసుకోవడము అంటే నిశ్చలంగా కూర్చోవడము, ప్రశాంతంగా కూర్చోవడము, అనులోమ వినులోమ ప్రాణాయామం చేయడము, ఈ ముద్ర పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుని ఓంకారాన్ని జపించడము. ఓంకారాన్ని ఎలా జపిస్తారంటే శ్వాస తీసుకుంటాము నెమ్మదిగా,
ఈ విధంగా ఓంకారాన్ని శ్వాస తీసుకుని ఆ శ్వాస పూర్తిగా బయటకు వచ్చేంత వరకు ఓంకార నాదాన్ని చేస్తూ కొంతసేపు, ఎంతసేపు అయితే మరలా శ్వాస తీసుకోవాలని అనిపిస్తుందో అంతసేపు అలా వేచి ఉంటే, మరలా శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు శ్వాస తీసుకొని మరలా ఓంకారనాదాన్ని ఉచ్చరించాలి. ఈ ఓంకారనాదానికి మధ్యలో ఉన్న గ్యాప్లో ఏ విధమైన ఆలోచన చేయకుండా ఆ గ్యాప్ని, ఆ శూన్యతని, ఆ శబ్దాన్ని, ఆ నిశ్శబ్దాన్ని, ఆ ఆకాశతత్వాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ ఓంకారనాదాన్ని ఎవరు చేస్తున్నారంటే నేను, జీవుడిగా ఉన్న నేను చేస్తున్నాను. ఈ ఓంకార శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా నుండే వచ్చింది, నేనే ఓంకారాన్ని అన్న భావంతో మనం జపం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, నా మనస్సులో ఉన్న అలజడి, నా మనస్సులో ఉన్న భయము, నా మనస్సులో ఉన్న ఆతృత, ఇట్లాంటి మాలిన్యకరమైన భావాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి నెమ్మదిగా. ఏం జరిగినా పర్లేదు, నాకేమీ కాదు అన్న దృఢ నిశ్చయంతో ఉంటే అది ఏమీ జరగదు. ఎప్పుడైతే ఏం జరుగుతుంది అని భయపడుతూ ఉంటానో నాకు ఏదో జరుగుతుంది. ఇది ఖచ్చితంగా నమ్మండి. ఏది కాదు, ఏమీ అవ్వదు, ఎలా జరగాలో అలా జరుగుతుంది అంతే. ఒక్కడే మాత్రం ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఏమవుతుంది, మహా అయితే శరీరం పడిపోతుంది, నేను ఆత్మస్వరూపాన్ని, నేను మరలా ఇంకో శరీరం తీసేసుకుంటాను, నాకు తాగులేదు పుట్టుకలేదు, పుట్టుకొచ్చింది చనిపోయింది పడిపోయింది శరీరం మాత్రమే, నేను కాదు అన్న దృఢ నిశ్చయం ఉన్నప్పుడు అసలు మీకు ఏ అనారోగ్యాలు రావు, మీ దరి చేరవు. నేను ఎప్పుడైతే శరీరాన్ని అనుకుంటానో, ఈ శరీరంతో తాదాప్యం చెందుతూ ఉంటానో, ఈ శరీరంతో నేను ఏదైనా చేయాలనుకుంటుంటానో, ఈ శరీరంతో నేను ఏదైతే చేయలేకపోతున్నాను అనుకుంటానో, అప్పుడు నాకు కంగారు వస్తుంది. ఎందుకు? ఈ శరీరానికి అనారోగ్యం వచ్చింది, నేను ఏదైతే చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను, ఏదైతే ఆనందం పొందాలనుకున్నా పొందలేకపోతున్నాను అనే భయంతో నేను ఉంటాను కాబట్టి, నాకు స్ట్రెస్ పెరగడం కానీ, బీపీ పెరగడం కానీ, ఇంకా ఏదైనా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమీ కాదు, ఏమీ జరగదు. గాలి ఒక్కొక్కసారి గట్టిగా వేస్తుంది, ఒక్కొక్కసారి స్లోగా వేస్తుంది. ఎప్పుడు ఒకేలా స్పీడ్గా రాదు, ఎప్పుడు స్లోగానే రాదు. గాలి తత్వం వస్తూ పోతుంది అంతది. అలాగే శరీరానికి కూడా అనారోగ్యాలు వస్తూ పోతూ ఉంటాయి. ఇది శరీర ధర్మము. ప్రకృతిలో ఎప్పుడు ఎండ ఉండదు, ప్రకృతిలో ఎప్పుడు వాన ఉండదు, ప్రకృతిలో ఎప్పుడు నీడ ఉండదు. వస్తూ పోతూ ఉంటాయి. శరీరం కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే శరీరం పంచభూతాత్మకం కదా, కాబట్టి ఏం జరగదు, ఏం జరిగినా పర్వాలేదు. ఖచ్చితంగా ఈ దేహం మీద ప్రేమను వదులుకోవాలి. ప్రేమను వదులుకోవాలంటే శరీరాన్ని ఖచ్చితంగా ప్రేమించాలి. కానీ ఏ ప్రేమను వదులుకోవాలి? దేహాత్మ తాదాప్యం అనే ప్రేమను వదులుకోవాలి. నేను ఈ శరీరాన్ని అనుకునే ప్రేమను వదులుకోవాలి. నేను ఈ శరీరాన్ని అనుకునే భావనను వదులుకోవాలి. ఖచ్చితంగా శరీరాన్ని ప్రేమించాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ శరీరంలో నేను ఉన్నాను కాబట్టి, ఈ శరీరం నాకు అత్యంత అవసరం కాబట్టి, ఈ శరీరంతో నేను ఏదైతే ఈ భూమి మీద అనుభవం పొందాలనుకున్నానో ఈ శరీరంతోనే పొందగలను కాబట్టి ఈ శరీరాన్ని ఇప్పుడు ప్రేమించండి.
శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్తో మాట్లాడుతున్నాను మీరు. అది మాట్లాడతాయి, మీకు సమాధానం చెప్తాయి, వాటికి ఏం కావాలో అవి చెప్తాయి, వాటిని ప్రొవైడ్ చేస్తున్నాను మీరు. అన్ని ఆర్గాన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. బాగా చెప్పారు ఇంకా గురు. ఏదైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు, చాలా బాగా చెప్పారు గురు. అంతే సింపుల్గా. ఇప్పుడు గురుజీ మనకి అమ్మా అడ్వాన్స్ ప్రాణి గీలికలు ఇస్తారు కదా, ఒకసారి ఎలా అది మనం యూజ్ చేయాలి ఒకసారి చెప్పండి. ఎలాగా? మనకి అడ్వాన్స్ ప్రాణి గీలింగ్ నేర్పారు కదా, ఆ, అది మీకు అడ్వాన్స్డ్ ప్రాణిక్ హీలింగ్లో శక్తిని చక్రాల్లో తీసుకోవడము, విడుదల చేయడము, శక్తిని ఆర్గాన్స్లో తీసుకోవడం, విడుదల చేయడము. బీపీ ఎక్కడ పెరిగింది? ఆర్గాన్స్ కాదు కదా. అది బీపీ పెరగడము అణువణువు జరుగుతుంది. అది బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అది శరీరంలో. బీపీ తగ్గడానికి కేవలం మనస్సుని ప్రశాంత స్థితిలో ఉంచుకోవడమే. ఆలోచనలు ఎక్కువగా ఎవరమ్మా ఏంటి డాక్టర్ గారు కూడా మీరు చెప్పినట్టే చెప్పారండి. మీకేదో ఆందోళన పెట్టుకున్నారు, అందుకే పెరుగుతుంది అన్నారు. ఎక్కువగా ఆలోచన పెట్టుకోవడము, ఎక్కువగా మనసులో గాబరా తెచ్చుకోవడము, దీనివల్ల బీపీ పెరుగుతుంది. సో మనం ఖచ్చితంగా ఈ బీపీని తగ్గించుకోవాలంటే ఇవే చేయాలి. ఇంకొకటి బీపీ తగ్గటానికి ఒకసారి బీపీ తగ్గిద్దిగా, మరి అదేమి ఒకసారి బీపీ తగ్గుతుంది కదా, మరి దాని కారణం ఏంటి? బీపీ తగ్గడము పెరగడము ఏ జరిగినా కానీ మీరు ఏం చేయాలంటే కాలి పిక్ ఉంది కదా, పిక్ మీద కొడుతూ ఉండండి. కాలి పిక్క మీద కొట్టాలా గురుజీ? వెనకాల ఉంటుంది అదేనా? కాలి పిక్ మీద కొడుతూ ఉండండి. కాలి పిక్ మీద కొడుతూ ఉంటే ఏమవుతుందంటే మీకు కంట్రోల్ అవుతుంది. అంటే పెరగదు, తగ్గదు, సరైన స్థితిలో వస్తూ ఉంటుంది. 2 కాళ్ళు పిక్కల మీద కొడుతూ ఉండండి. అది నెమ్మదిగా కంట్రోల్ అవుతుంటుంది. ట్యాపింగ్ ద్వారా మీకు నేర్పాం కదా. ట్యాపింగ్ ద్వారా మీరు దాన్ని ట్యాపింగ్ చేస్తూ ఉండాలి. ఎలా ట్యాపింగ్ చేయాలి నేర్పాను కాబట్టి ఆ ట్యాపింగ్ చేస్తూ ఉండండి. ఆ ట్యాపింగ్ చేయడం వల్ల మీకు కంట్రోల్ అవుతుంది. ఒక్కడే మాత్రం గ్రహించండి, వాహనానికి రిపేర్ రాకూడదు. వచ్చిందంటే ఒరిజినాలిటీ రాదు, ఒరిజినాలిటీ పోయింది. అలాగే ఈ దేహానికి అనారోగ్యాలు రాకూడదు. వచ్చిందంటే ఒరిజినాలిటీ పోయినట్టే. మనం ఏం చేయగలమంటే పెరగకుండా చూసుకోగలం. రిపేర్ వృద్ధి అవ్వకుండా, శరీరానికి అనారోగ్యం ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం మాత్రమే మనం చేయగలము. మీరు కానీ నేను కానీ ఈ విషయంలో ఎవరైనా కానీ నేను అందుకే చెప్తాను, అనారోగ్యం రాకుండానే ప్రికాషన్స్ తీసుకోండి. అంటే అనారోగ్యం వస్తుందని భయంతో కాదు, సిస్టమ్ ఉంది మీకు, ఆ సిస్టమ్ నేర్పాను, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతున్నాండి. మధ్యలో ఏదైనా డౌట్ వస్తుంటే అడుగుతుండాలి. మీరు అడగకపోతే ఏం చెప్తాను, నేను ఏం చెప్పలేను. ఏదో గుడ్డే చేలో పట్టేట్టు వస్తున్నారు, క్లాసెస్కి నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు పాత వాళ్ళు ఎవరు రావట్లేదు. వాళ్ళకి అనారోగ్యాలు తగ్గుతున్నాయో తెలియదు, తగ్గవట్లేదో తెలియదు, వాళ్ళు ఏమవుతున్నారో కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు వస్తే తెలుస్తుంది. నాకు ఏదన్నా సమస్య ఉంటే పరిష్కరించుకోవచ్చు, డౌట్ ఉంటే నివారణ చేసుకోవచ్చు. అసలు సమస్య తెలియనప్పుడు, సమస్య చెప్పినప్పుడు నేనేం చెప్పగలను? రైట్. హరే కృష్ణ. ట్యాపింగ్ ఒకసారి చూపించరా?